సబ్స్టేషన్ ఆపరేటర్లకు మరియు లైన్మ్యాన్లకు అందరికీ నమస్కారం. ముందుగా మనం ఓఎంఎస్ ఇంటరప్షన్ల గురించి తెలుసుకుందాం. ఓఎంఎస్ ఇంటరప్షన్లు అనేది ఒక విపిఎన్ యాప్ ద్వారా పనిచేస్తుంది. ఈ విపిఎన్ యాప్ మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. మనము ఏఈ ద్వారాగానే చేసుకోవచ్చు, మీ ఏఈ ద్వారా, లేదా డివిజన్ ఆఫ్ ఎఫ్ఓసి ఆపరేటర్లకు అడిగినా మేము ఇన్స్టాల్ చేసి మీకు ఆన్ చేసి ఇస్తాము. అది ఎలాగ వర్క్ చేస్తుందో ఇప్పుడు ఓఎంఎస్ ఎట్లాగ క్లియర్ చేయాలో చూద్దాం. ముందుగా ఓఎంఎస్ ఇంటరప్షన్లు ఎంటర్ చేయడానికి ముందు విపిఎన్ అనేది ఆన్ చేసుకోవాలి. విపిఎన్ నా మొబైల్లో ఆల్రెడీ ఇన్స్టాల్ ఉంది కాబట్టి నేను చూపిస్తున్నాను. విపిఎన్ ఈ విధంగా ఉంటుంది. విపిఎన్ ముందుగా ఆన్ చేసుకోవాలి. విపిఎన్ ఆన్ చేసుకున్న తర్వాత గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి వన్ 10.1.161 ఇది మన కంపెనీ సైట్. ఇందులోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఈ విధంగా కనిపించిన తర్వాత ఇక్కడ కొంత కిందికి స్క్రోల్ చేస్తే రిపోర్ట్స్ అనేది వస్తుంది. రిపోర్ట్స్లో ఏపీఎస్పీడీసీఎల్ డాష్బోర్డ్ రిపోర్ట్స్ అనేది వస్తుంది. అది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన వెంటనే ఓఎంఎస్ అనేది ఈ సింబల్ కనిపిస్తుంది మనకి. ఓఎంఎస్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ పైన లాగిన్ అనేది ఉంది కదా, లాగిన్ ఎంటర్ చేయాలి. లాగిన్ ఎంటర్ చేసిన తర్వాత మీ సెక్షన్ ఏసార్ లాగిన్ ఉంటుంది. అందులో ఇప్పుడు ఏదో ఒకటి మీకు చూపించాలి కాబట్టి నేను ఇప్పుడు రాప్తాడది చూపిస్తున్నాను. ఏఈఓపిఎన్ 71244 7422 ఇట్లా లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా, ఈ రెడ్లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి ప్రతిరోజు 0 కావాలి. ఉదయం 8 ఖచ్చితంగా 0 చేయవలసిందే. ఏ సబ్స్టేషన్ ఆపరేటర్ అయితే ఉంటారో డ్యూటీలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. ఈ విధంగా ఇది డ్యూరింగ్ ద డే అంటే నిన్నటి రోజు ఈ విధంగా టచ్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు వచ్చేసి తాటిచెర్ల సబ్స్టేషను ఎన్ఎన్ కుంట ఫీడరు, మీటర్ నెంబరు 2వ తారీఖు 14:54 నుంచి 15:1 వరకు 6 నిమిషాలు డ్యూరేషన్ ఉంది. ఇక్కడ టిక్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు డ్యూటీలో మీరు ఉన్నారు కాబట్టి ఆ టైంలో ఈఎల్ ట్రిప్ అయిందా, ఓఎల్ ట్రిప్ అయిందా, ఈఎల్ ఓఎల్ఆ, 6 నిమిషాలు ఎల్సీ ఇచ్చావా, లేదా మైన్ సప్లై పోయిందా, ఇంకా వేరే బ్రేక్ డౌనా, ఆ రిలేకి సంబంధించింది అంతా మీకు ఐడియా ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ టైంలో ఫీడర్ ఏం జరిగింది అనే దానిపైన మీరు ఇక్కడ రీజన్లు ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్కి ఇందులో రిలే స్టేటస్ ఉంది కదా, రిలే స్టేటస్ మీద టచ్ చేస్తే ఏ విధంగా వస్తుంది. నీకు ఫీడర్ ఈఎల్ ట్రిప్ అయితే ఇప్పుడు నేను అనుకుంటా ఫీడరు ఈఎల్ ట్రిప్ అయితే ఈఎల్ ఇస్తాం. ఓఎల్ ట్రిప్ అయినట్ల ఇండికేషన్ మీకు చూపించినట్టయితే ఓఎల్ ఇస్తాం. ఈఎల్ అండ్ ఓఎల్ అయితే ఈఎల్ అండ్ ఓఎల్ ఏమి ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు అగ్రికల్చర్ సప్లై చేంజ్ చేసింటారు అంటే మనమే ఫీడర్ ట్రిప్ చేస్తాం, మనమే ఆన్ చేస్తాం. అందువల్ల ఆ టైంలో అయినప్పుడు నో ఇండికేషన్ ఆన్ ట్రిప్. స్కాడా అంటే మనకి 33 kV ట్రిప్ అవుతుంది కదా, అది మీటర్ డిస్ప్లే ప్రాబ్లం. ఒకవేళ మనకి ఆ మీటర్కి సంబంధించింది ఆ ఫీడర్కి సంబంధించిన మీటర్ ఎనర్జీ మీటర్ ఉంటుంది కదా, అది ఏమైనా డిస్ప్లే ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రొటెక్షన్ వాళ్ళు వచ్చి మీటర్ చేంజింగ్ కోసం మనమే ఆఫ్ చేస్తాం. ఆ టైంలో అది ఇస్తాం. పీడిఎస్ వర్క్ కూడా అంతే. అది ఆ వర్క్ ఒక లైన్ మ్యాన్కో, ఏఈకో, కాంట్రాక్టర్లు వాళ్ళకో మనం ఇస్తాం.
ఎల్సి, ఆ ఎల్సి ఆ వర్క్ ఎంఆర్టీ వాళ్ళు, ఎంఆర్టీ టీము వాళ్ళు వచ్చి మన సబ్స్టేషన్లో ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఫీడర్లు ట్రిప్ చేస్తాం, ఆ టైంలో అది ఎన్హెచ్ ఎక్స్టెన్షన్ వర్క్, ఆ టైంలో కూడా మనం రోడ్ వైండింగ్ వర్క్ జరుగుతున్నప్పుడు మనం ఎల్సి ఇస్తాం కదా, ఆ టైంలో అది ఇవ్వచ్చు. ఇప్పుడు మనకేం తెలియదు కాబట్టి నో ఇండికేషన్ హ్యాండ్ ట్రిప్ వేస్తాం. మీకు చూపించడానికి ఇది మీ దగ్గర రీజన్ ఏదైతే ఉందో అదే ఎంటర్ చేయండి ఖచ్చితంగా. నేను చూపించినాను కదా అని చెప్పేసి ఇదే రీజన్ ఎంటర్ చేయకూడదు. ఇంటరప్షన్ ఆన్ రీజను, ఇందులో నో ఇండికేషన్ హ్యాండ్ ట్రిప్. తర్వాత వచ్చేసి బ్రేక్ డౌన్ లైన్ రిలేటెడ్, బ్రేక్ డౌన్ ఎస్ఎస్ రిలేటెడ్, లైన్ క్లియర్ లైన్ మెయింటెనెన్సు, లైన్ క్లియర్ ఎస్ఎస్ మెయింటెనెన్సు, లైన్ క్లియర్ న్యూ వర్క్, ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ ఈఎల్ఆర్ అంటే ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్. నీకు ఆ ఫీడర్ మీద ఎక్కువ లోడ్ అయినప్పుడు, మనకి అంటే ప్రజెంట్ ఏం లేవు కానివ్వండి, ఏదైనా ఇన్కేస్ ఎక్కువ లోడ్ అయినప్పుడు ఏదైనా మనం ఎమర్జెన్సీ ఎల్ఆర్ ఇవ్వాలా అంటే ఆ షెడ్యూల్ ఇస్తాము. షెడ్యూల్ లోడ్ రిలీఫ్ అది కూడా మనకి ఎక్కువ ఇది లేదు. ఒకవేళ ఎమర్జెన్సీ ఎల్ఆర్ ఇచ్చినప్పుడు ఇది వాడతాం. ఇన్కమింగ్ సప్లై ఫెయిల్యూరు అంటే మనకి మైన్ సప్లై ఫెయిల్యూర్ అయినప్పుడు అన్ని ఫీడర్లకి ఈ విధంగా తీసుకుంటాం. మొమెంటరీ ఇంటరప్షను అంటే రీజన్ ఏది లేనప్పుడు, ఎల్సీ లేదు ఏమీ లేదు అన్నప్పుడు ఈ మొమెంటరీ ఇంటరప్షన్ అనేది తీసుకుంటాం. 33 kV లైన్ బ్రేక్ డౌన్ మనకు వచ్చే ఇన్కమింగ్ సప్లై బ్రేక్ డౌన్ అయినప్పుడు అది తీసుకుంటాం. సింగిల్ ఫేస్ 3 ఫేస్ చేంజింగ్ అంటే 1 minute 2 minute ఇదే ఇంటరప్షన్ డ్యూరేషన్ అనేది 1-2 నిమిషాలు వస్తుంది. ఎప్పుడైనా ఉంటాయి, ప్రతిరోజు ఉంటాయి, 1-2 నిమిషాలు ఇది తీసుకోవచ్చు మీరు. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి అంటే అక్కడ నిన్న ఏం జరిగింది తెలియదు కాబట్టి నేను వచ్చేసి లైన్ క్లియర్ లైన్ మెయింటెనెన్స్ ఇస్తాను. తర్వాత వచ్చేసి ఫాల్ట్ కేటగిరీ ఏమి ఇస్తాము, అది లైన్ రిలేటెడ్, పోల్ రిలేటెడ్, కండక్టరు, లోడ్ మేనేజ్మెంటు, మెయింటెనెన్స్ వర్కు, ఇన్సులేటరు, జంపరు, హెవీ గాలి వాన, యూజీ కేబుల్, ఏబీ స్విచ్, డిటిఆర్. ఇది ఏదైనా మీ సబ్స్టేషన్లో మీరు డ్యూటీలో ఉంటారు కాబట్టి మీకు తెలుస్తుంది కాబట్టి మీరు అది ఈ రీజన్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఎంటర్ చేయండి. నేనైతే ఇప్పుడు నాకు నిన్న ఏం జరిగింది అనేది తెలియదు కాబట్టి ఏబీ స్విచ్ ఇస్తున్నా. అయిన తర్వాత ఫాల్ట్ సబ్ కేటగిరీలో వచ్చేసి ఏబీ స్విచ్ ఓపెన్ ఆర్ క్లోజ్ 6 నిమిషాలు డ్యూరేషన్ ఉంది కాబట్టి ఓపెన్ ఆర్ క్లోజ్. తర్వాత వచ్చేసి ఆల్టర్నేటివ్ సప్లై ఏమైనా ఇచ్చారా, ఇవ్వలేదా, మనకేమి ఇవ్వలేదు కాబట్టి నో. ఇక్కడ లాస్ట్లో రిమార్క్స్ ఉంటాయి. రిమార్క్స్లో వచ్చేసి మనకి ఏదైనా రీజన్ ఉంటే ఇవ్వండి, లేకపోతే ప్రాబ్లం లేదు. ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదా, ఆ సబ్మిట్ బటన్ ఎంటర్ చేసిన తర్వాత ఇలాగొస్తుంది. ఇలాగొచ్చిన తర్వాత ఓకే కొట్టేసి ఇప్పుడు చూడండి, ఇందాక 2 ఉన్నాయి, ఇప్పుడు ఒకటే ఉంది. ఈ విధంగా ప్రతిరోజు ఉదయం 8 ప్రతి ఒక్కరూ అప్డేట్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఇట్లు డివిజన్ ఆఫీస్ అనంతపూర్.